ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి జన్మస్థలంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన 22 జనవరి 2024న జరుగుతుంది. అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగనుంది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కోట్లాది మందితో పూజలను అందుకోనున్న రామ్లల్లా ఇప్పుడు అయోధ్యలో కొలువుండబోతున్నాడు. మన దేశంలో ఇప్పుడు ముఖ్యాంశం ఇదే. పైగా మీలా నీంద్ కథలు వింటున్న వారి రిక్వెస్ట్ మేరకు చేస్తున్న కథ ఇది. రామ్లల్లా అంటే బాలరాముడు. బాలరాముడి విగ్రహమే ఎందుకు? 5 ఏళ్ల బాలరాముడి గురించి చెప్పుకుంటూ ఈ రామమందిరం కథేమిటో కూడా కాస్త తెలుసుకుందాం. అసలు బాలుడిగా రాముడు చేసిన చిలిపి పనులు, లీలలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆలయ నిర్మాణానికి ఇన్ని ఏళ్లు ఎందుకు పట్టినట్లు? త్రేతాయుగం నాటి చరిత్ర ఇలా ఆలయంలో స్థిరపడటానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? లాంటి విషయాలు తెలుసుకుందాం. దానికి వాతాపిజీర్ణం మంత్రాన్ని జపించుకొని, తిన్నది జీర్ణించుకొని నిద్రకు సిద్ధంగా ఉండాలి. దానికోసం సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇందాక అనుకున్నట్లు రామ్లల్లా అంటే బాలరాముడు అని అర్థం. మనం ఇంట్లో పిల్లల్ని కన్నా, బుజ్జి, చింటూ అన్నట్లు రాముణ్ణి లల్లా అని పిలిచేవారట ఆయన చిన్నతనంలో. అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నది రాముడి బాల్యావస్థ విగ్రహాన్ని, అంటే బాలరాముడి విగ్రహాలను. రామచరితమానస్ రచించిన
తులసీదాస్ బాలరాముడిని రామ్లల్లాగా అభివర్ణించారు. అందుకే ఉత్తరాదిన బాలరాముణ్ణి రామ్లల్లాగా పిలుస్తారు. శ్రీరాముడిని 5-6 ఏళ్ల వయసు ఉన్నంతవరకు రామ్లల్లా అని పిలిచేవారని తులసీదాస్ తను రచించిన రామచరితమానస్లో ప్రస్తావించాడు. సరే, రాముడి బాల విశేషాలు తెలుసుకోవాలంటే ముందు విష్ణువు రామావతారం స్వీకరించాలి, రాముడు జన్మించాలి, మనం అయోధ్యకు వెళ్ళాలి. ఆ విశేషాలు వాల్మీకి రామాయణంలో ఎక్కడ చెప్పబడ్డాయో తెలుసుకోవాలి. వాల్మీకి రామాయణం ఎలా పుట్టిందో ఓ మాట అనుకోవాలి. భారతీయ వాంగ్మయంలో రామాయణం ఆదికావ్యంగానూ, దానిని రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగానూ సుప్రసిద్ధం. చాలా భారతీయ భాషలలోనూ ప్రాంతాలలోనూ ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సాంప్రదాయాలలో రామాయణ ప్రభావం ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒక్కో కాండము మరల కొన్ని సర్గలుగా విభజించబడింది. వీటిలో బాలకాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండంలోని ప్రధాన కథాంశాలు కథా ప్రారంభము, అయోధ్యానగర వర్ణన, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము, పరశురామునితో స్పర్ధ. అసలు రాముడి కన్నా ముందు జగత్తులో రామనామం, రామమంత్రం ఉంది. అది జయమునిచ్చే మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతః కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవులలో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది. నారదుడు ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సర్వోన్నత లక్షణాలున్న పురుషుడెవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కథ చెప్పాడు. రాముడు సత్యధర్మవ్రతుడు, మహావీరుడు, అనితర రూప గుణసంపన్నుడు, సకల గుణాభిరాముడు. ఆ రాముని చరితం పరమ పవిత్రం, సకల వేదసారం అని చెప్పాడు. తరువాత ఓసారి ఓ బోయవాడు కౌంచపక్షులను చంపడం తమసా నదిలో స్నానానికి వెళ్లిన వాల్మీకి చూశాడు. అప్పటికప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఓ శ్లోకం పుట్టింది. మానిషాద ప్రతిశాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకం అవధీహి కామమోహితం. అంటే, ఓ బోయవాడా, కామమోహితమై క్రౌంచపక్షుల జంట నుండి ఒకదాన్ని ఏ కారణంచేత హతమార్చావో ఆ కారణంచేత నువ్వు ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉండలేవు అని అర్థం. అయితే ఈ శ్లోకం భావకథగా ఎలా మారిందో తెలుసా? మా నిషాద అనే పదాలు లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని చేతపట్టిన ఓ రామా, ఈ పదప్రయోగము సీతారామ కళ్యాణ ఘట్టము ఉన్న బాలకాండకు సూచితమయ్యాయి. ప్రతిష్టాం త్వం ఆగమః అనే పదాలు పితృవాక్య పరిపాలన కోసం ఓ రాజా జగద్విఖ్యాతి పొందితివి. ఈ పదప్రయోగమున మనకు అయోధ్యాకాండకు సుపరిచితమయ్యాయి. శాశ్వతీహి సమాహ అనే పదాలు ఆడిన మాట తప్పకుండా 12 ఏళ్లు వనవాసం చేసిన రాముడి కథకు అరణ్యకాండకు సూచితమయ్యాయి. క్రౌంచమిథున అనే పదాలు కుటిల ప్రవృత్తి గల తారా వాలి దంపతులలో వాలి వధ సూచించే కిష్కింధకాండకు సూచితమయ్యాయి. ఏకం అంటే అసహాయ సూర్యుడు హనుమంతుడు అని అరద్యోతకమగు పదప్రయోగమున సుందరకాండకు సూచితమయ్యాయి. అవధీహి అంటే దుష్టరావణుని వధించే యుద్ధకాండకు సూచితమయ్యాయి. కామమోహితం అంటే పట్టాభిషేకానంతరం సీతతో రాముని జీవిత గమనమును ఉత్తరకాండగా సూచితమయ్యాయి. ఈ విధంగా ప్రారంభ ఛందోబద్ధమైన శ్లోకంలోనే శ్రీమద్ రామాయణ భావి కథాసూచి చేసిన ఉత్కృష్టమైన ప్రథమ శ్రేణి గ్రంథము శ్రీమద్ రామాయణమయ్యింది. అనంతరం బ్రహ్మ వాల్మీకి దగ్గరకు వచ్చి అటువంటి శ్లోకాలలోనే
రామాయణాన్ని రచించమని ఆదేశించాడు. పర్వతాలు, నదులు ఉన్నంతకాలం లోకంలో సీతారామచరితం నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు. అప్పుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్థాలతోనూ గుణార్థాలతోనూ మధురంగా రచించాడు. అందులో మొత్తం 24,000 శ్లోకాలున్నాయి. 500 సర్గలు ఉన్నాయి. ఆయన వంశంలో రాముడి జననం గురించి వాల్మీకి రామాయణంలో బాలకాండలో 18వ సర్గలో వస్తుంది. అయితే రాముని జన్మబీజాలు అంతకుముందు 16వ సర్గలో నాటబడ్డాయి. 15వ సర్గలో ముప్పుగా మారిన రావణుడిని నాశనం చేయమని దేవతలు విష్ణువును వేడుకోవడం గురించి ఉంటుంది. 16వ సర్గలో యాగపురుషుడు హోమకుండ నుండి బయటకు వచ్చి దశరథుడిని ఆశీర్వదించడం, ఆయనకు పాయసంతో కూడిన పాత్రను ఇవ్వడం ఉంటుంది. దశరథుడు తన 3 భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకకు పాయసాన్ని ఇవ్వడం ఉంటుంది. 17వ సర్గలో విష్ణువు రామావతారం స్వీకరించేందుకు దేవతలు, వానరులు వివిధ రూపాలు స్వీకరించడం గురించి ఉంటుంది. రావణుడిని చంపడానికి దశరథుని కుమారుడిగా జన్మిస్తానని విష్ణువు తెలియచేశాడు. యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసపాత్రను స్వీకరించేవాడు ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు. ఆయన వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరాయణుడు. మనం పరశురాముడి కథలో చెప్పుకున్నట్లు యజ్ఞయాగాలు చేసే రాజులలో కొందర్ని పరశురాముడు హతమార్చకుండా విడిచిపెట్టాడు. అందులో దశరథ మహారాజు ఒకడు. సుసంపన్నమైన కోసల దేశాన్ని ఆయన అయోధ్యానగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కాని సంతానం లేనందున ఆ మహారాజు ఎంతో బెంగపడ్డాడు. మంత్రులు, గురువుల దీవెనలతో యాగం చేసేందుకు తలపెట్టాడు. అందుకు తన సోదర సమానుడైన అంగరాజు, కూతురు శాంత, అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు. అల్లుడు ఋష్యశృంగుడి చేతుల మీదుగా ఆయనే ఋత్విక్కుగా అశ్వమేధ యాగం జరిగింది. తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు. దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను అప్పటికే పీడిస్తున్నాడు. అయితే నరవానరుల చేత మాత్రమే రావణుడు మరణించే అవకాశం ఉంది. ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్థమై తన 4 అంశలతో దశరథ మహారాజుకు 4 కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకిచ్చాడు. వారు తేజోవతులై గర్భం దాల్చారు. దశరథ తనయ శాంతి వచ్చి కౌసల్యతో, అమ్మా, నారాయణుడు నరుడిగా నీ కడుపున పుడతాడట. మా వారు ఋష్యశృంగుడు తన శిష్యగణాలతో కలిసి దేవదేవుని చూడడానికి వస్తున్నారు. నేను ముందుగా వచ్చాను అన్నది. కౌసల్య చిరునవ్వు నవ్వింది. మరోవైపు దాసదాసీ జనం ప్రసవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చైత్ర నవమి నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో గురూదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. షోడశ కళాపూర్ణుడైన శ్రీరామ జననానికి స్వాగతమిస్తున్నట్లు పూలజల్లు వానజల్లై కురిసింది. గ్రహమండలం సమస్తం తమ తమ స్థానాల్లో కదలకుండా నిల్చుంది. శ్రీరాముడు ఉదయించే వేళ కోసం కాచుకొని ఉన్నాయి. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. చైత్ర శుక్ల నవమి నాడు కౌసల్యకు విష్ణువు రాముడిగా నీలమేఘ ఛాయగల శరీరకాంతితో పుట్టాడు. తరువాత కైకేయికి శంఖ పద్మాల అంశతో ముత్యపు తెలుపుగల భరతుడు పుట్టాడు. శేషుని అంశతో నిగనిగలాడే బంగారు వన్నెగల లక్ష్మణుడు, చక్రగదల అంశతో పగడపు ఎర్ర జీరతో శత్రుఘ్నుడు, సుమిత్రకు పుట్టారు. నారాయణుడు నరుడిగా అవతరించాడనే వార్త తెలిసి ముల్లోకాలు ఆనంద తాండవం చేశాయట. ఇక అయోధ్యానగరంలో సంబరం సంగతి చెప్పేదేముంది? చైత్రశుక్ల నవమి రామనవమిగా పేరొంది కోసల రాజ్యమంతటా ఆనందోత్సాహాలు జరుగుతుండగా 3వ చైత్రం వచ్చింది. అయోధ్యానగరంలో చక్రవర్తి పెద్ద కుమారుడి పుట్టినరోజు వేడుకలు, దానధర్మాలు ఘనంగా జరిగాయి. నామకరణ మహోత్సవాన్ని దశరథుడు ఏర్పాటు చేశాడు. శ్రీరామావతారం
పరిపూర్ణావతారం. జగద్రక్షణ కర్తవ్యంగా నరుడిగా నారాయణుడు అవతరించాడు. కాబట్టి కులగురువు వశిష్ఠుడు పసిడిపళ్ళెల్లో బియ్యం ఉంచి దశరథుడికి ఉంగరం ఇచ్చి శ్రీరామ అని రాయమన్నాడు. షోడశ కళలతో ప్రభవించిన బిడ్డను చూసి చంద్రుడిలా ఉన్నాడనుకున్నాడు దశరథుడు. ఆ చంద్రుడే మదిలో మెదిలి శ్రీరామచంద్రుడు అని రాశాడు. ఈ తంతును చూడడానికి ఆలస్యంగా వచ్చిన మహామంత్రి సుమంతుడు ఆ పేరును రామభద్రుడు అని చదివాడు. తెలుగునాట ఈ రెండు పేర్లు శాశ్వతమై విరాజిల్లుతున్నాయి. నమో నమో దాశరథ నందన రామ, కమనీయ యాగ భాగకర రామ, కాకుత్సకుల రామ, కౌసల్యాసుత రామ, శ్రీకర గుణోన్నత శ్రీరామ. రాముడు పడుకున్నప్పుడు నిద్రలో పెదవులపై నవ్వుల ముద్రలు ఉండేవట. ఉయ్యాల తూగుతుంటే తలముంగురులు కూడా ఊగుతూ ఉండేవట. ముగ్గురమ్మలు రాముడి ఉయ్యాలను నేనంటే నేను ఊపాలి, నేనే జోలపాడాలి అని పోటీపడుతూ ఉండేవారట. రాముడిపై తన భార్యల ప్రేమను చూసిన దశరథుడు మురిసిపోయేవాడట. అయితే రాముడికి రోజు నిద్రపట్టేలా లాలిపాటలు పాడేవారని కొందరు వాగ్గేయకారులు లాలిపాటలు మనకి పరిచయం చేశారు. రామలాలి మేఘశ్యామలాలి తామరసనయన దశరథ తనయాలాలి అన్న రామదాసు కీర్తన మీరు వినే ఉంటారు. రామ శ్రీరామ లాలి ఊగుచు ఘనశ్యామ నను బ్రోవు లాలి అన్నాడు త్యాగరాజు. అన్నదమ్ములు నలుగురు సకల గుణ తేజో సంపన్నులై విద్యాభ్యాసం మొదలుపెట్టి అందరికీ ప్రీతిపాత్రులయ్యారు. అన్నదమ్ములలో రాముడు ప్రత్యేకించి దశరథునకు సకల జనులకు ప్రాణసమానుడై ప్రకాశించాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు. రాత్రైతే అన్న పక్కనే పడుకోబెట్టమని మారాం చేసేవాడట. రాముడి నీడలో ఉండడం అంటే లక్ష్మణుడికి చిన్నప్పట్నుంచి ఎంతో ఇష్టం. ఇంద్రాది దేవతలు తమ అంశలతో వానర భల్లూక వీరులకు జన్మలనిచ్చారు. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, అశ్వనీదేవతల అంశలతో మైందద్వివిధులు, వరుణాంశతో సుషేనుడు, పర్జన్యాంశతో శరభుడు, ఇలా మహావీరులైన వానర భల్లూకం సమూహం శ్రీరామునకు రావణ సంహారంలో సహాయపడడానికి వృద్ధి చెందింది. వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి, తేజోవేగ సంపన్నుడు, వజ్ర సదృశ దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు. కృష్ణుడి బాలలీలలు చెప్పినట్లు రాముడికి ప్రత్యేకంగా పెద్దగా చెప్పుకోకపోయినా కొన్ని తరాల నాటిది చిన్నప్పట్నుంచి మనం వినే కథ ఒకటి ఉంది. అదేనండి రాముడు చందమామ కావాలి అని మారాన్ చేసే కథ. ఓసారి చైత్ర పౌర్ణమి నాడు రాజసౌధం మీద విరిసిన వెన్నెట్లో నలుగురు చిరంజీవులతో ముగ్గురు రాణులతో దశరథుడు, మంత్రి సుమంతుడు, రాముణ్ణి ఎత్తుకొని తిప్పి ఆడించే రాజబంధువు, ఆంతరంగికుడు అయిన భదుడు చిత్రాన్నాలతో విందు చేసుకున్నారు. కౌసల్య రాముణ్ణి ఎత్తుకొని చంద్రుణ్ణి చూపి ఆడిస్తుంటే రాముడు చందమామ కావాలని ఒకటే మారాం పెట్టాడు. తల్లులు వచ్చి, నీకెందుకయ్యా ఆ చందమామ? ఎవ్వరి కన్నుల విందు కోసమో చెప్పమ్మా, అందగాడనా నీకన్నా? పిలిస్తే పలుకడు అనా కన్నా? చెయ్యి చాచితే అందరాడనా నాన్న? నీకు చుట్టూ మేముండగా ఎక్కడో ఉన్న చంద్రుడెందుకయ్యా? తరగని తగ్గని జాబిలి నువ్వు మాతో ఉండగా, తరగని పున్నమి వెలుగు మా కనులలో నీవే నిండుగా, నువ్వే మా నిండు చందమామ, నీకెందుకు అల్లంత దూరాన ఉన్న ఆ చందమామ అని బుజ్జగించారు. ఎవరు ఎన్ని విధాల బుజ్జగించినా ఏడుపు అస్సలు మానలేదు రాముడు. అప్పుడు సుమంతుడు ఒక అద్దాన్ని తెప్పించి రాముడి ముందుంచి అందులో చంద్రబింబాన్ని చూపించాడు. రాముడు సంతోషంతో అందుకోలేని చందమామ చేతిలోకి వచ్చిందని నవ్వేశాడు. తనను చంద్రుణ్ణి అద్దంలో చూసుకుంటూ రాముడు చంద్రుడు అని ముద్దు ముద్దుగా అంటూ చిరుచేతులతో చప్పట్లు కొట్టాడు. తరువాత భదుడు రాముణ్ణి ఎత్తుకొని అద్దంలోకి చూపిస్తూ, రామా,
చంద్రుడు మా రామభద్రుడు నువ్వే అన్నాడు. వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడి పక్కన చేరి అద్దంలో కనిపించారు. పైన నిండు చంద్రబింబం గొడుగులాగా కనిపించింది. అందరికీ ఆ దృశ్యం రామ పట్టాభిషేకాన్ని స్ఫురింపజేసింది. ఇలాంటి రాత్రుల కోసం ఎదురుచూసే దశరథుడి ఆనందానికి హద్దులుండేవి కాదు. ముగ్గురమ్మలు మురిసిపోయారు. రాకుమారులు పెరుగుతున్నారు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెన్నంటి ఉండేవాడు. ఆ వెనుక భరతశత్రుఘ్నులిద్దరూ జంటగా ఉంటూ ఆడుకుంటూ ఒకే ప్రాణంగా ఉండేవారు. అన్నదమ్ములు నలుగురైనా అంతా ఒకే పరిపూర్ణ రూపంగా కనిపిస్తూ ఉండేవారు. రాకుమారులు కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర విద్యావంతులయ్యారు. రాముడు వయసుకు చిన్నవాడైనా పెద్ద చదువులే చదివాడు. సర్వశాస్త్రాలు, వేదాంగాలు, ధర్మసూక్ష్మాలు, యోగ రహస్యాలు తెలుసుకున్నాడు. వశిష్ఠుడు, రామచంద్ర, మీ వంశకర్త సూర్యుడు. నీవు రవిరాముడివి, ఇక్ష్వాక కుల తిలకానివి. నీ ముత్తాత రఘుమహారాజు గొప్ప కీర్తిగాంచినవాడు. నీవు రఘువంశ సుధాంబుది చంద్రుడివి, రఘురాముడివి అని చెప్తూ రాముణ్ణి ఆశీర్వదించేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక యాగాన్ని రక్షించడానికి రాముని తనతో పంపమని దశరథుని కోరాడు విశ్వామిత్రుడు. 15 సంవత్సరాల బాలుడు క్రూర రాక్షసులను నిలువరించగలడా? మీతో నేనే సైన్య సమేతంగా వచ్చి యాగరక్షణ చేస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు ఒప్పుకోలేదు. ఇక కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపాడు. మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. వాటి వలన అలసట, ఆకలి దప్పులు కలుగవు. మువ్వురు రాత్రి విశ్రమించారు. తెల్లవారి విశ్వామిత్రుడు కౌసల్య కడుపు చల్లగా ఉండుగాక, రామా, తెల్లవారింది మేలుకో, అహ్నికాలు నెరవేర్చుకో అని ప్రబోధించేవాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమానికం అని శ్లోకాన్ని పాడేవాడట. మరొక రాత్రి మన్మథాశ్రమంలో విశ్రమించిన మర్నాడు వారు భయంకరమైన తాటకావనంలో ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు, మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువు ఆజ్ఞపై రాముడు తాటకను వాడి బాణాలతో సంహరించాడు. మర్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి వారికి అనేక దివ్య శస్త్రాలు, వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. తరువాత వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీవామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ యాగ సంరక్షణ బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహులు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు చేతేసువుతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞం నిరుపద్రవంగా నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు మరునాడు రామలక్ష్మణులతో జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిథిలా నగరానికి బయల్దేరాడు. విశ్వామిత్రుడు, ఓ రామా, మిథిలానగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది. నీవు చూడవచ్చునన్నాడు. మిథిలకు వెళ్లే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆయన భార్య అహల్యతో కలిశాడు. అందుకు గౌతముడు ఇంద్రుని మేఘవృషణుడిగా, అంటే శరీరమంతటా 1000 కళ్ళు ఉన్నవాడిగా చేసి, అహల్య అదృశ్య రూపంలో వాయువు పీలుస్తూ మాత్రమే ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే రాయిగా ఉండాలని శపించాడు. శ్రీరాముడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఆవిడ శాపం తొలగిపోవడం వలన ఆవిడ అందరికీ కనిపించింది. రామలక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు. ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది. గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించాడు. ఆపై మిథిలలో సీతా స్వయంవరంలో
శివధనస్సును ఎగ్గుపెట్టే వీరాధి వీరుడి కోసం చూస్తున్నారు. విశ్వామిత్రుని అనుమతి తీసుకొని రాముడు అవలీలగా నారి ఎక్కుపెట్టాడు. బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిగిపోయింది. పరశురాముడు వచ్చి విష్ణుచాపాన్ని ఎగ్గుపెట్టమని సవాలు చేశాడు. రాముడే విష్ణువని, ఇక భార్గవరాముడి అవసరం తీరిందని ఆయన గర్వభంగం జరిగి క్షత్రియుల మీద పగపోయి తపస్సుకు వెళ్ళిపోయాడు పరశురాముడు. ఆ తరువాత ఇంకేముంది? సీతారాముల వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ నవోఢలతో ఋషిబంధు సమేతంగా విడిదికి వెళ్లారు. తన కుమారులతో అయోధ్యకు తిరిగి వస్తున్న దశరథుడు, తమకు పూర్వజన్మ లభించిందని ఆనందించిన దశరథుడు సేనా సమేతంగా గురువులను, పుత్రులను, కోడళ్లను వెంటపెట్టుకొని అయోధ్యలో ప్రవేశించాడు. కోడళ్లు అత్తలకు నమస్కరించి మంగళాశీర్వచనాలు పొంది దేవాలయాలలో పూజలు చేసి వచ్చారు. సోదరులు పెద్దల ఆశీర్వచనాలు పొంది తమ తమ వధువులతో తమ నివాస గృహాలలో ప్రవేశించారు. కొన్ని రోజుల తరువాత భరతుడు, శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి వెళ్లారు. సీతారాములు పెద్దలను సేవిస్తూ పరస్పరం ప్రీతిపాత్రులై సుఖించారు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఉత్తమ రాజకన్య అయిన సీతతో కలిసి శ్రీరాముడు లక్ష్మితో కూడిన విష్ణువులాగా ప్రకాశించాడు. అక్కడ బాలకాండ పూర్తయింది. వాల్మీకి రాయకపోయినా ఆ తరువాత కవులు రాముడిని కనడానికి, మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడడానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో నిజమే. రాముని వంటి ధర్మమూర్తికి, అవతార పురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగడం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవడానికి ఏమి తపస్సు చేశాడో. లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురు కారణజన్ములు కావడం, వారికి తండ్రి దశరథుడు కావడం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీరా సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కడం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో. యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో. రామావతారంలో వశిష్ఠ, విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలతో పాటు అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. తలుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో తెలియ. దశరథుడు శ్రీరామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ. తమిమీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ. తన వెంట చనజూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ అన్నాడు త్యాగయ్య. ఈ బాలకాండ తరువాత రాముడు అయోధ్యలో లేడు. అందుకే బాలరాముడి విగ్రహాన్ని పెట్టాలని పట్టుపట్టారు అయోధ్యావాసులు. ఇప్పుడు ఈ అయోధ్యలో గుడి వివాదం ఏమిటో తెలుసుకుందాం. ఈ వివాదం ఎందుకొచ్చింది? త్రేతాయుగం తర్వాత అయోధ్య ఏమైంది? కలియుగంలో బుద్ధుని కాలంలో ప్రస్తుత అయోధ్యను సాకేత నగరం అని పిలిచేవారు. ఇది ఉత్తర భారతదేశంలోని 6 అతిపెద్ద నగరాలలో ఒకటిగా ఉండేది. గుప్తుల కాలంలో కుమారగుప్తుడు దీనిని తమ రాజధానిగా చేసుకున్నాడు. ఆ తరువాత అది అయోధ్యగా పిలువబడింది. కాళిదాసు కవి ఇక్కడ రఘువంశాన్ని రచించాడు. అందులో ఆయన గోప్రతారా తీర్థం గురించి ప్రస్తావించాడు. ఇక్కడ రాముడు స్వర్గానికి వెళ్లిపోయే ముందు సరయూ నదిలోకి ప్రవేశించాడని నమ్ముతారు. ఫ్రాన్సిస్ బుకానన్ మరియు అలెగ్జాండర్ కనింగ్హామ్ నమోదు చేసిన స్థానిక సంప్రదాయం ప్రకారం రాముడు స్వర్గానికి చేరుకున్న తరువాత అయోధ్య నిర్జనమైపోయింది. తరువాత విక్రమాదిత్య కాలంలోనే ఆ నగరం పునరుద్ధరించాడు. గుప్తుల తరువాత ఉత్తర భారతదేశ రాజధాని కన్నౌజ్కు మార్చారు. అయోధ్య సాపేక్ష నిర్లక్ష్యానికి గురైంది. ఇక 11వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చిన గహదవలలు అనే రాజవంశీయులు పునరుద్ధరించారు. గహదవలలు వైష్ణవులు. వారు అయోధ్యలో
అనేక విష్ణు దేవాలయాలను నిర్మించారు. వాటిలో 5 ఔరంగజేబు పాలన వరకు మనుగడలో ఉన్నాయి. ఇక మొఘల్ కాలం నాటికి బాబర్ భారతదేశపు మొదటి మొఘల్ చక్రవర్తి, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అతని జనరల్స్లో ఒకడైన మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదుని అతని ఆదేశాల మేరకు నిర్మించాడని చెప్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే సర్వేయర్ ఫ్రాన్సిస్ బుకానన్ మసీదు గోడలపై ఈ వాస్తవాన్ని ధృవీకరించే శాసనాన్ని చూసినట్లు నివేదించాడు. ఔరంగజేబు చక్రవర్తి రాముడికి అంకితం చేసిన ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించి స్థానిక సాంప్రదాయాన్ని కూడా మార్చాడు. ఆయన హయాంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ మసీదు, ఆలయంలో పూజించారని చెప్తారు. ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట పూజించుకునేవారు. 1855లో అయోధ్యలో మొదటిసారిగా నమోదైన మతపరమైన హింసాకాండ సంభవించింది. కొంతమంది హనుమాన్ గర్హీలోని బైరాగిలు దానిపైన ఉన్న మసీదును ధ్వంసం చేశారని సున్నీలు చెప్పారు. ముస్లింలు హనుమాన్ గర్హీపై దాడి చేశారు. వారు మసీదు లోపల దాక్కున్నారు. హనుమాన్ గర్హీ నుండి 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో బాబర్ ఉండేవాడు. అప్పట్నుండి స్థానిక హిందూ సంఘాలు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మరియు ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతించాలని అప్పుడప్పుడు డిమాండ్లు చేశాయి. వాటన్నింటినీ వలస ప్రభుత్వం తిరస్కరించింది. 1857లో ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ వివాదాలను నివారించడానికి 2 ప్రాంతాల మధ్య రైలింగ్ను ఏర్పాటు చేశారు. 1949లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మసీదు లోపల రాముడి విగ్రహాన్ని ఉంచారు. ఇది వివాదానికి దారితీసింది. 1949లో గోరఖ్నాథ్ మఠానికి చెందిన సంత్ దిగ్విజయనాథ్ రామచరిత్ మానస్ 9 రోజుల నిరంతర పారాయణాన్ని నిర్వహించారు. ముగింపు రోజున హిందూ కార్యకర్తలు మసీదులోకి చొరబడి సీతారాముల విగ్రహాలను లోపల ఉంచారు. విషయం తెలియక డిసెంబర్ 22, 23 తేదీలలో మసీదు లోపల విగ్రహాలు వెలిశాయని ప్రజలు నమ్మారు. అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు వల్లభాయ్ పటేల్ విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టారు. అయినప్పటికీ గోవింద్ వల్లభ్ పంత్ విగ్రహాలను తొలగించడానికి ఇష్టపడలేదు. 1950 నాటికి రాష్ట్రంలో సిఆర్పిసి సెక్షన్ 145 ప్రకారం నిర్మాణంపై నియంత్రణ వచ్చింది. 1980వ దశకంలో ప్రధాన స్రవంతి హిందూ జాతీయవాద కుటుంబమైన సంఘ్ పరివార్కు చెందిన విశ్వ హిందూ పరిషత్ హిందువుల కోసం ఈ స్థలాన్ని పునరుద్ధరించడానికి, ఈ ప్రదేశంలో రామ్లల్లా ఆలయాన్ని నిర్మించడానికి ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. అప్పుడే జనసంఘ్ అవశేషాల నుండి 1980లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రచారానికి రాజకీయ ముఖంగా మారింది. 1986లో ఒక జిల్లా జడ్జి ద్వారాలు తిరిగి తెరవబడతాయని, హిందువులు లోపల పూజలు చేయడానికి అనుమతించబడతారని తీర్పు ఇచ్చారు. అదే ఉద్యమానికి పెద్ద ఊపునిచ్చింది. సెప్టెంబరు 1990లో బీజేపీ నాయకుడైన ఎల్కే అద్వానీ ఉద్యమానికి మద్దతునిచ్చేందుకు అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. 16 డిసెంబర్ 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేయడంపై పలు ముస్లిం సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. జూలై 2005లో ధ్వంసమైన మసీదు స్థలంలో తాత్కాలిక ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఈ కేసుపై 6 ఆగస్టు 2019 నుండి 16 అక్టోబర్ 2019 వరకు తుది విచారణను నిర్వహించింది. 9 నవంబర్ 2019న సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చింది. దాని ప్రకారం హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు భూమిని ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మించడానికి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 18 పిటిషన్లను 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలా ప్రధాని మోదీ
బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం మొదలైంది. ఈ ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో 3 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు మరియు 44 ద్వారాలు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని అంటే రామ్లల్లా బాలరూపాన్ని చూస్తాము. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది. ఇది కాకుండా ఆలయం లోపల బయట పెర్కోటాతో భద్రపరచబడింది. రామమందిర నిర్మాణం ఇక 50 సంవత్సరాలకు పెరుగుతున్న విస్తరణపై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణ ధూళి మరియు తుఫాను నుండి ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని రక్షించడానికి ప్రత్యేకమైన 3 స్థాయి చెట్ల పెంపకం జరుగుతోంది. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా సముదాయం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర రాసుల ఆధారంగా పూల తోటలు ఉంటాయి. ఆలయానికి 4 వైపులా విజిలెన్స్ టవర్లు ఉంటాయి. అమరవీరులకు నివాళులర్పించేందుకు మముద్ స్మారక చిహ్నాలు ఉంటాయి. అయోధ్యలోని ప్రధాన ఆలయం చుట్టూ సూర్యుడు, వినాయకుడు మరియు శివునికి ఆలయాలు ఉన్నాయి. పురాణ కాలం నాటి సీతాకూపం ఆలయానికి సమీపంలో ఉంటుంది. ప్రాంగణంలోని ఇతర ప్రతిపాదిత దేవాలయాలలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, శబరిమాత, అహల్యలకు అంకితం చేసి ఉంటాయి. ఈ ఆలయం ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా ప్రణాళిక చేయబడింది. ఫౌండేషన్ రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అని పిలువబడే ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమం యొక్క 56 పొరలతో తయారు చేయబడింది. ఈ ఆలయం నాగరా శైలిలో నిర్మించబడింది మరియు 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు మరియు 161 అడుగుల ఎత్తుతో నిర్మించబడింది. ఇది 3 అంతస్తులు, ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తు మరియు 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ఈ ఆలయంలో దేవతలను సూచించే 366 నిలువ వరుసలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22, 2024న జరగాల్సి ఉంది. ఆలయ విశేషాలు అలా ఉండగా, వాల్మీకి నారదుడు చెప్పిన శ్రీరాముడి గుణాలను దృష్టిలో ఉంచుకొని రామాయణాన్ని పఠించినప్పుడు ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. కారుణ్యం, కాఠిన్యం, ఓర్మి, దయ, ప్రతాపం, ప్రసన్నతల ద్వారా రక్షా నైపుణ్యాన్ని, శిక్షా వైఖరిని ఆయన ప్రదర్శించాడు. ధర్మం, సత్యం ఆలంబనగా రాజ్యపాలన సాగించాడు. కళ్యాణ గుణాభిరాముడిగా వినుతికెక్కాడు. లోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ రాముడిని ఎలా తలుచుకున్నా, ఏ కథ చెప్పుకున్నా ఆద్యంత మనోహరం. అయినా రాముడు ఎక్కడలేడు? మన దేశానికి, జాతికి సొంతమైన మహాగ్రంథం రామాయణంలో ఉన్నాడు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడిగా ఉంటాడు రాముడు. ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగు పోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు, ఎన్ని యుగాలు మారినా స్థిరమైనవాడు. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా ఉండేవాడు. సర్వ జగద్రక్షకుడు. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట, శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష. బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే రామాలాలి, మేఘశ్యామాలాలి. కృష్ణారామ అనే వయసు వచ్చాక కూడా ఓ మనిషికి తోడు ఆ రాముడే. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. రోజూ స్మరించండి. జై శ్రీరామ. మరో రామకథను ఇంకోసారి చెప్పుకుందాం. శుభరాత్రి.